ప్రభాస్ నటించిన 'రాజా సాబ్' చుట్టూ చాలా చర్చ జరుగుతూ ఉంది. ఒకానొక దశలో ఆ సినిమా దర్శకుడు కూడా మా సినిమాను ఆడనీయకూడదని చెప్పి కొందరు కక్ష కట్టారు అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. అండ్ 'రాజా సాబ్' మీద కొందరు పని కట్టుకొని మరీ నెగెటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి కొన్ని విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ సినిమా విడుదల కాకముందు నుంచే దాన్ని టార్గెట్ చేశారు అని చెప్పి సినిమాలో కొందరు ముఖ్య నేత అంటే సినిమాకు సంబంధించిన ముఖ్యులు కూడా ఓపెన్ డయాస్ మీద కామెంట్ చేయడాన్ని మనం చూసాం. ఈ క్రమంలో తెలంగాణలో రాజాసాబ్కి సినిమా టికెట్లు పెంచుకునే అవకాశం కూడా దక్కలేదు. కానీ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్కు మాత్రం ప్రీమియర్ టికెట్లు, సినిమా టికెట్లు ధర పెంచుకునే అవకాశం దక్కింది. అరే రాజాసాబ్కి ఎందుకు అన్యాయం చేశారు? మనశంకర వరప్రసాద్కి ఎందుకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు అని అప్పుడే చాలామంది చర్చించారు. మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే సినిమాటోగ్రఫీ మంత్రి, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా దగ్గరికి ఏ సినిమా టికెట్ల పెంపు ఫైలే రావట్లేదు అని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ దాని కీలక నేత దాసోజి శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం పెట్టి మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమని? ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ గారు అట తాజాగా ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావచ్చు అని కామెంట్స్ చేశారట. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ గారు మళ్ళీ బీఆర్ఎస్ రావచ్చు అని చెప్పి కామెంట్స్ చేశారు అని, ఈ వ్యాఖ్యలను చాలా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు మనసులో పెట్టుకున్నారు అని, అందుకనే ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు టికెట్ల పెంపుకు అసలు అనుమతి ఇవ్వలేదు అని, రాజాసాబుకు అనుమతి ఇవ్వకుండా శంకర్ వరప్రసాద్కి ఇచ్చారు. ఒక్కో సినిమాకు ఒక్కో న్యాయం ఏంటి? ఒక్కో సినిమాకు ఒక్కో అధికారి టికెట్ రేట్లు పెంచుకుంటూ నిర్ణయం ఇస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఎందుకు రాజీనామా చేయాలి మంత్రిగా? ఆయన మంత్రి వ్యవహారాలన్నీ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కార్యాలయమే చూసుకుంటూ ఉంటే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు? వీళ్లకు సినిమాల నుంచి కూడా కమిషన్లు ముడుపులు రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. కావాలనే రాజాసాబుని వీళ్ళు చితికిపోయేలా చేశారు. ఆ సినిమా టికెట్ రేట్ల పెంపు అవకాశం లేకుండా చేశారు. ఇదంతా రాజకీయ కక్షతోనే చేశారు. వాళ్ళ పెద్దమ్మ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అన్న వ్యాఖ్యలు చేసినందుకే వీళ్ళు ఇంత చేశారు అని బీఆర్ఎస్ ముఖ్య నేత దాసోజి శ్రవణ్ గారు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. బహుశా నిజంగానే దీని వెనక ఏమైనా కుట్ర జరిగిందా? నిజంగానే ఇంత వ్యవహారం నడిచిందా? తెలియదు. 2 రోజుల వ్యవధిలో విడుదలైన రాజాసాబ్కి ఏమో టికెట్ల పెంపు అవకాశం రాలే, మన శంకర వరప్రసాద్కి ఏమో టికెట్ల పెంపు వచ్చింది. మరి దీని వెనక ఏం జరిగిందో తెలియదు కానీ బీఆర్ఎస్ మాత్రం కుట్ర అంటుంది.